హాయ్ అండి అందరికి. ముందుగా అందరికి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. న్యూ ఇయర్ వస్తుంది కదా, ఒక స్వీట్ రెసిపీ చూపిస్తానండి. ఈ రెసిపీకి మీరు స్టవ్ వెలిగించాల్సిన అవసరం లేదు, అట్లానే మిక్సీ కూడా పట్టాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్ మీ సొంత చేతితోనే చేసుకోవచ్చు ఈ రెసిపీ. అదేంటో ఇప్పుడు చూడండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. ఒక కప్ పాల పౌడర్, హాఫ్ కప్ షుగర్ పౌడర్, మంచిగా కలుపుకోండి. పాల పౌడర్ స్వీట్గా ఉంటుంది కాబట్టి హాఫ్ కప్ చక్కెర సరిపోతుంది. ఇవి కాచి చల్లార్చిన పాలండి, దీంట్లో పోయకూడదు. జస్ట్ కొన్ని ఇట్లా చేతిలోకి తీసుకోండి, ఇట్లా పోసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోండి. చూడండి, కలపడం అయిపోయింది కదా, పక్కన పెట్టుకోండి. ఒక మిక్సింగ్ బౌల్లోకి ఖర్జూరు వేసుకోండి, బాదం, కాజు. ఇప్పుడు వీటిని చిన్నగా కట్ చేసుకోండి. చూడండి, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నా. కట్ చేయడం అయిపోయింది. బలం పెట్టి గట్టిగా కలుపుకోండి. కలపడం అయిపోయింది కదా, కొంచెం తీసుకోండి, ఇట్లా బాల్ లాగా చుట్టుకోండి. చూడండి, ఇట్లా బాల్ లాగా చుట్టుకోండి. మిల్క్ పౌడర్ తీసుకోండి, కొంచెం ఇట్లా తీసుకోండి, రౌండ్గా బాల్ లాగా చేసుకోండి. చూడండి, బాల్ లాగా అయింది కదా. కొంచెం నెయ్యి అన్నా నూనె అన్నా రాసుకోండి చేతికి, గట్టిగా ప్రెస్ చేసుకోండి. ఇట్లా ఇట్లా బాల్ లాగా అయింది. ఇట్లా లోతుగా చేసుకోండి. ఇప్పుడు ఈ కాజు బాల్ని పెట్టుకుని కవర్ చేసుకోండి. చూడండి, ఇట్లా బాల్ లాగా చేసుకోండి. అట్లనే మిగతా పిండి అంతా వేసుకోండి. బాల్ పెట్టి కవర్ చేసుకోండి. బాల్స్ వేయడం అయిపోయింది కదా, పక్కన పెట్టుకోండి. ఒక ప్లేట్ పెట్టుకోండి, కొబ్బరి పొడి వేసుకోండి. కొబ్బరి పొడి మొత్తం లడ్డు పట్టేటట్టు వేసుకోండి. అన్ని లడ్డూలు అట్లానే చేసుకోండి. చూడండి, లడ్డు ఎంత బాగా వచ్చిందో. చూడండి, లడ్డు ఎంత బాగుందో. గ్యాస్ ముట్టించకుండా, మిక్సీ పట్టకుండా వేసిన లడ్డు అండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.